ఆదిలాబాద్లో ఎండ తీవ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నిరంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యాలపై దృష్టి పెట్టాలని అన్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా నిత్యం రహదారులపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ఆయన నల్లని చలువ కళ్లద్దాలు, రుమాళ్లు పంపిణీ చేశారు. ట్రాఫిక్ సిబ్బందికి పలు రకాల సూచనలు చేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో జిల్లాలో వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలన్న ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్న నేపథ్యం ప్రస్తుతమైతే 46 డిగ్రీలకు టెంపరేచర్ చేరుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే 24/7 విధులు నిర్వహిస్తున్నారో ట్రాఫిక్ పోలీసులు కానీ మిగతా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా ప్రికాషన్ తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతమైతే వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ పోలీసులకు ఎండ దెబ్బ తగలకుండా ప్రికాషన్ తీసుకోవాలని చెప్తూనే ప్రస్తుతం నల్లటి కళ్ళద్దాలతో పాటు రుమాల్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేశారు. మనతో మాట్లాడేందుకు ఎస్పీ గారు ఉన్నారు. సార్, ఎట్లా అంటే 46 టెంపరేచర్ చేరింది, ఏం ప్రికాషన్ చెప్తారు ట్రాఫిక్ వాళ్ళకి? కానీ ఇప్పుడు ప్రజలకి ప్లస్ మన సిబ్బందికి మనం రెగ్యులర్గా చెప్తున్నాము, ఏమైనా పని వాళ్ళకి ఇంపార్టెంట్ పని ఉంటే అప్పుడు వాళ్ళ బయలుదేరండి, లేకపోతే పోలీస్ స్టేషన్లో లేకపోతే మార్నింగ్ ఈవినింగ్ టైంలో వాళ్ళ పని చేయమని చెప్తున్నాము. ఆ ప్రజలకు కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఈ టైంకి బయట రావాలి ఎండ టైంలో, లేకపోతే మీరు మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ మీ పని చేయండి. అంటే ప్రికాషన్గా మీ స్టాఫ్ అందరికి కూడా చెప్తా ఉన్నారు కదా, ఏం ప్రికాషన్ చెప్పారు? ఓకే, ప్రికాషన్ స్టాఫ్కి అదే మనం ట్రాఫిక్ వాళ్ళకి అదే గాగల్స్ తీసుకొని ఇచ్చాము 46, సో దట్ వాళ్ళకి కొంచెం బయట మంచి ఉంటుంది. ప్లస్ క్యాప్స్ ఇచ్చాము సో దట్ వాళ్ళ మంచి అంటే వాళ్ళకి ఎండలో కొంచెం ఐ సైడ్స్ కొంచెం మంచిగా ఉంటుంది, ఏం ఇష్యూ కాకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పని బయట చేయాలి, వాళ్ళ దగ్గర వేరే దారి ఏం లేదు ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళ దగ్గర. సో అందువల్ల జస్ట్ ఒక వెల్ఫేర్ మెజర్లో ఒక బ్లాక్ గ్లాసెస్ తీసుకొని ఇచ్చాము. మొత్తంగా 24/7 విధులు నిర్వహించే పోలీసులు అలర్ట్గా ఉండాలి. ఖచ్చితంగా ఎండల నుంచి వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవడంతో పాటు ప్రజానికం కూడా అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలని, లేని పక్షంలో ఇంటి పట్టునే ఉండేందుకు కూడా ఉండేలా చూసుకోవాలని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎండల వేడి పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే ప్రికాషన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు ప్రికాషన్ తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.